చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పోవడం మొదలై 2 ఏళ్ళు అవుతా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవడమే సినిమా వాళ్ళు చెప్పుకున్నారు. సినిమా ఫ్లాప్ అయినా సూపర్ హిట్ అని రాసుకుంటూ ఉంటారు. అట్లా రాసుకోవడమే. ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ లేదు. పెన్షన్లు పీకేయడం తప్ప. అక్క చెల్లెలకి ఇస్తామన్న అక్కి డబ్బులకి దిక్కేలేదు. 9 ఇస్తారో 8 ఇస్తారో 6 ఇస్తారో అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి లేదు. రాయలసీమకి నీళ్లు లేవు. రైతు కాలిపోతా ఉంటే ఎండపోతుంటే మాటలు తప్ప చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఆకలేస్తున్నాయంటే వచ్చే సంవత్సరం బిర్యానీ పెడతా అనే బ్యాచ్ వచ్చింది ఈ కాలంలో. కనుక అశేషమైన ప్రజలు వచ్చారు జగన్మోహన్ నాయకత్వం మీద. ఈ రోజున వేలాది మంది ఒకటి చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ప్రజల కోసం పనిచేయండి. నువ్వేం చేసినావు, నేనేం చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడతారు. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూసా వస్తూ ఉంటే ఏదో అమరావతికి ధన్యవాదాలు ఏదో పోస్టులు చూసాయి మండలంలో. ఈ రాయలసీమ కడుపు కొట్టి ఈ రాయలసీమ కన్నీళ్ళ మీద అమరావతి కట్టబడతా ఉంది. నిజంగా మీరు ఈ రాయలసీమ బిడ్డలైతే అమరావతిని వ్యతిరేకించండి, రాయలసీమ మేలు కోరుకోండి, ప్రజల మేలు కోరుకోమని చెప్తూ ప్రజా ప్రాతినిధ్యం అంటే ప్రజల కోసం పనిచేయడం. ఇంతకంటే ఏం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. మాటలు తగ్గించి పని చేయమని కోరుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఆయన చెప్పిన పథకాలు దగ్గర సుమారు 100కు పైన హామీలు ఇచ్చినారు. దాంట్లో 5వ పదవి కూడా చేసిన పాపాన లేదు. అయిపోగా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, పంట బీమా కానీ, లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమీ లేకుండా చేసినాడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంకి మీద ప్రజలు అర్థం చేసుకున్నారు. త్వరలోనే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళ ఓటుతో తెలుగుదేశం ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు. వెన్నుపోటు పాలనకు పూర్తి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు మేము వైఎస్ఆర్ కార్యకర్తలుగా చెప్తున్నా ఉద్దేశం ఏమనగా, మీరు 2 ఏళ్ళ ఎప్పటికీ వెన్నుపోటు పాలనేనా? ఇప్పుడే కాదు, గతంలో కూడా వెన్నుపోటు పరిచి పాలన చేశారు. ఈరోజు కూడా అందరికీ వెన్నుపోటు పరిచారు. ప్రజలకు వెన్నుపోటు పరిచారు, చేసిన వారికి వెన్నుపోటు పరిచారు. ఇలా వెన్నుపోటు పోతుంటే వచ్చే స్థానిక ఎలక్షన్లలో మేము వైఎస్ఆర్ కార్యకర్తలుగా ప్రజలుగా ప్రతి ఒక్క సీటు, ప్రతి ఒక్క ఎంపీటీసీ, ఎంపీ, సర్పంచ్ ప్రతి ఒక్క చోట భారీ గెలుపుతో ముందడుగు చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.